హ్యాపీ డేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నిఖిల్ సిద్ధార్థ. ఆ మూవీలో రాజేష్గా మంచి నటనతో ఆకట్టుకున్న నిఖిల్ ఆ తర్వాత సోలో హీరోగా స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య, కేశవ, కార్తికేయ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే నిఖిల్కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే. 2020 మేలో డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది. అయితే ఈ కపుల్ రీసెంట్ గానే పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. బాబుని ఎత్తుకొని నిఖిల్ ఉన్న ఫోటో నెట్టింట్లో బాగా వైరల్ అయింది. అయితే రీసెంట్ గా నిఖిల్ కొడుకుకి బారసాల ఫంక్షన్ ని చేశారు. బాబు పుట్టాక పల్లవి వర్మ మొదటిసారి ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ బారసాల ఫంక్షన్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. మమ్మల్ని అమ్మ నాన్నగా చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ, మా జీవితాలని మార్చేశావు అంటూ పోస్ట్ చేశారు పల్లవి వర్మ. ఫొటోస్ అయితే షేర్ చేశారు కానీ బాబుకి ఏం పేరు పెట్టారనేది మాత్రం వెల్లడించలేదు. నిఖిల్ తండ్రి లాస్ట్ ఇయర్ మరణించారు. బాబు పుట్టినరోజే మా నాన్న మళ్ళీ వచ్చారనుకుంటున్నానంటూ పోస్ట్ చేశాడు నిఖిల్. సో బాబుకి ఏమైనా తన తండ్రి గారి పేరు కలిసే వచ్చేలా పెట్టారేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.